అనేది కూడా మీరు చూసిల్లు. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడరు. పండుగ పేరుతో ఏంది పిక్క తింటుర్రు, పీక్కుంటుర్రు, మొత్తం పిక్క తింటుర్రు, పిసుకుంటుర్రు. ఇంకా చెప్పాలంటే నానా రకాలుగా ఉంటాయి. టికెట్ల రూపంలో మొత్తం అంతా ప్రజల నుంచి పీక్క తింటురు. ఇగో నిలుదోపిడి చేస్తున్న ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో 70% అధిక ఛార్జీలు, దివ్యాంగులకు నో హాఫ్ టికెట్, ఛార్జీల పెంపుపై ప్రయాణికుల ఆగ్రహం అంటూ కూడా చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ పండుగ పేరుతో ప్రయాణికుల నిలువు దోపిడీ చేస్తుంది. స్పెషల్ బస్సుల పేరుతో ఊరికెళ్లి వారి జేబులకు కన్నం పెడుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఛార్జీలను పెంచి సాధారణ ప్రజలను బెంబేలెత్తిస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. ఆర్టీసీకి మీకు ఉచితంగా మహిళలకు ఇస్తున్నది సరే, మహిళలారా తెలంగాణ మహిళలందరూ కూడా ఆలోచించారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇస్తుంది, అది మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మీకే వదిలేస్తానా. కానీ మీరు ఎవరైతే ఆడపిల్ల బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సు ఎక్కే వాళ్ళ ఇప్పుడు ఒక మహిళ ఎక్కింది, వాళ్ళ హస్బెండ్ కానీ లేదా వాళ్ళ కొడుకు దగ్గర కానీ వాళ్ళ తమ్ముడు దగ్గర కానీ వాళ్ళ నాయన దగ్గర కానీ, అంటే నీ కుటుంబ సభ్యులలో ఉన్న మగవారి దగ్గర ఇగో ఇట్లా పీక్క తింటారు. మీకు ఫ్రీ అని చెప్పి మీ ఆయన దగ్గరనో మీ అయ్య దగ్గరనో మీ కొడుకు దగ్గరనో ఇగో ఇట్లా పీక్క తింటారు. అంటే పండుగ వచ్చింది అంటే చాలు వీళ్ళు ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పే ప్రకటన ఒకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది ఒకటి. కానీ జరిగే రియాలిటీ ఇగో ఇదే. పండుగ పేరుతోని అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికైనా ఆలోచించండి, ఎట్లనైనా ఆలోచించండి, ఎటువైపు అయినా ఆలోచించండి. పూర్తి స్థాయిలో పండుగ రాగానే మహిళకేమో ఫ్రీ, వాళ్ళ కుటుంబ సభ్యుల మగవారికేమో డబల్ ఛార్జీలు వేసి మోత మోగిస్తూ ఇక్కడ ఫ్రీ ఇచ్చిందాన్ని అక్కడ వసూలు చేస్తుంది. ఇదే తెలంగాణ ఆర్టీసీ చేసేది. అది ఉచిత బస్సు కాదు, నేను చెప్తున్నా కదా, మనకు ఉరితాళ్ళు వేసే బస్సు అది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ పేరుతోనే జరుగుతున్న ఒక రచ్చ. ఇక దీంతో పాటుగా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి